హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి. ఇంక ఈరోజు మా అత్తవారి ఇంటికి వచ్చిన మరుసటి రోజు తీసిన వ్లాగ్ అనమాట. ఇంక మార్నింగే ఇలా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇలా ఇంటి ముందరైతే ఇక్కడైతే చెట్లు పైన చిన్న చిన్న పిచ్చుకలు అయితే వాలుతూ ఉంటాయన్నమాట. ఇవి ఒకప్పట్లో అయితే ఎక్కువగా ఉండేటివి, ఇప్పుడైతే చాలా తక్కువ అయిపోయాయి. అయితే పూల చెట్లే ఉంటాయన్నమాట ఇంటి ముందర. మార్నింగ్ ఇలా చూస్తూ ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడికి వస్తే మందారం చెట్టు కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ మందారం ఆకు అయితే కరువే ఉండదు. మాకు అనంతపురంలో అయితే మందారం ఆకు అస్సలు దొరకదండి. ఇంకా మా మల్లె చెట్టు ఎందుకో బాగా ఎండిపోతుంది. ఎంత పెద్ద చెట్టు. మా అత్తయ్య అయితే బాగా దీన్ని మిద్దెపై కలిచ్చిందనమాట. కానీ ఎందుకో ఎండిపోతా ఉంది, ఆకులన్నీ రాలిపోతాయి. ఇంక ఇట్లా చెట్లు నాటింది మా అత్తయ్య అయితే. ఇంకా మార్నింగే అయితే వీళ్ళు లేచి టీవీ పెట్టుకొని చూస్తూ ఉన్నారు మా పిల్లలు అయితే. ఇంకా మా హస్బెండ్ ఏం చేస్తున్నారు మీరే చూసేయండి. మార్నింగే వంట రూమ్లో దోశ అయితే వేస్తున్నాడు అనమాట. ఇంకా నేనైతే పల్లి చట్నీ చేశాను. ఇంకా నేను బ్రష్ చేసుకొని వస్తాను, మీరు దోశ వేసి పిల్లలకు పెట్టేయండి అని చెప్పాను అనమాట. ఇంకా ఇక్కడైతే దోశలు అయితే వేస్తున్నారు. ఇంకా ఈ దోశలు వేస్తూ అంటున్నారు అనమాట, అనంతపురంలోనూ నేనే చెయ్యాలి, ఇక్కడ పిల్లేరుకు వచ్చినా నేనే చెయ్యాలా అని అంటున్నారు. నిజమే అనుకుంటారేమో ఇలా విన్నోళ్ళు అయితే. ఏదో ఒకసారి పని ఉన్నప్పుడు అలా హెల్ప్ చేయమంటాను. ఇంకా మా ఆయన అయితే మా పిల్లలకి దోశ అయితే వేయించారు. ఇంకా మా హస్బెండ్కి అయితే నేను వేడివేడిగా వేసిస్తూ ఉన్నాను అనమాట. నేను వేసిస్తే ఆయన తింటూ ఉంటారు. ఇంకా మా ఆయనకి వేసిచ్చేసిన తర్వాత ఇంకా నేనైతే వేసుకుంటానమాట. ఇంకా మా ఆయన వేసిస్తానన్నారు. నాకు అస్సలు వద్దు, నువ్వు వేసిస్తే మందంగా వేస్తావు, నేనైతే పలచగా వేసుకుంటాను అని చెప్పి నా దోశ నేనే వేసుకున్నాను అనమాట. ఎందుకో కొందరికి మందంగా తినడం ఇష్టం, నాకైతే పలుచగా తినడం ఇష్టం దోశ అయితే. ఇంకా టిఫిన్ చేసిన తర్వాత రెడీ అయిపోయినమాట. కొత్తింటికి వెళ్దామని చెప్పేసి అడుగుతూనే ఉన్నాను. ఎంతసేపటికి మా ఆయన అస్సలు రాడనమాట, లేయడు, ఇలా కూర్చొనే ఉంటాడు. 5 ఇంకా ఈ హాలిడేస్లో మా బబ్బులు అన్నీ మర్చిపోతాడేమో అని చెప్పేసి ఇంకా అప్పుడప్పుడు ఇలా అన్నీ చెప్పమంటాడనమాట. ఇంకా రాపిస్తూ ఉంటాడు ఇలా ఖాళీగా ఉన్నప్పుడు. ఇంకా టేబుల్స్ అయితే ఒక 5 వరకు అయితే చెప్తాడండి. ఇంకా 1 2 3 అయితే స్పెల్లింగ్స్తో సహా ఒక 200 వరకు అయితే రాస్తాడనమాట. ఇంకా నేర్చుకున్నాడు. ఇంకా యాడ మళ్ళీ మర్చిపోతాడేమో అని చెప్పేసి ఏదో ఒక టైంలో స్లేట్ మీద రాపిస్తూ ఉంటాడు. ఏం చేస్తున్నావు శుభు? పప్పు మా చేసిన నిన్నటి పప్పు వేడి చేస్తాను. పప్పు సూపర్గా ఉంది. ఇంకా నిన్న మేము ఊరి నుంచి వస్తున్నాము అని చెప్పేసి అంత వేడిగా రైసు పప్పు చేసి పెట్టిందనమాట. కానీ మేము వచ్చిన తర్వాత అస్సలు తినలేదండి. ఎందుకంటే నేను వచ్చేటప్పుడు చికెన్ పులావ్ అయితే చేసుకొని ఆఫ్టర్నూన్ అయితే ట్రైన్ ఎక్కే ముందు తినేసామన్నమాట. అదే ఫుల్గా ఉన్నింది. మళ్ళీ మేము నైట్ ఏం తినలేదనమాట. ఇంకా పప్పు అంతా అలాగే ఉండిపోయింది, రైస్ కూడా వండింది అలాగే ఉండిపోయింది అనమాట. ఇంకా ఆ పప్పే ఆఫ్టర్నూన్కి వేడి చేశాను. వేడి చేసి వేడివేడిగా రైస్ చేశాను. ఇంకా పప్పులోకి నంచుకోవడానికి అయితే ఎగ్ ఫ్రై అయితే చేశానమాట. ఇంకా అదే ఆఫ్టర్నూన్ అయితే తినేస్తున్నాం అనమాట. ఇంకా పప్పు అయితే చాలా బాగుండిందండి. మా అత్త అయితే పప్పు చాలా బాగా చేస్తుందనమాట. ఇంకా మా అత్త చేసే కూరల్లో నాకు ఎక్కువగా నచ్చేది పప్పు, ఎగ్ కర్రీ అండి. ఈ రెండు అయితే చాలా బాగా చేస్తుంది. ఇంక ఈ 2 కర్రీలు మా అత్త చేస్తే చాలా బాగా తింటాను. ఇక్కడ చూసారా మా బబ్లు చాలా బోర్గా ఫీల్ అయిపోతున్నాడు. ఎందుకంటే వాళ్ళ భయ్యా లేడనమాట. మా నాన్న వచ్చిన్నారు, మేము వచ్చిన్నామని చెప్పేసి. ఇంకా మా నాన్నకంటే మా పెద్దబాబు అయితే ఊరికి వెళ్ళిపోయాడనమాట. వస్తావా అని అడగడమే ఆలస్యం అండి, అస్సలు వెళ్ళిపోయాడనమాట మా పెద్దబాబు. అందుకే చాలా బోర్గా ఫీల్ అవుతున్నాడు మా బబ్లు అయితే. ఇంకా మేము కొత్తింటికాడికి వెళ్దామని చెప్పేసి రెడీ అయ్యాను. ఇలా రెడీ అయ్యానో లేదో అండి, వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఇంకా మా హస్బెండ్ వద్దులే అని చెప్పేశారు. నేనైతే
వచ్చినప్పటి నుంచి అడుగుతూనే ఉన్నాను కొత్తింటికి వెళ్దామని. అడిగినప్పుడల్లా ఏదో ఒక ఆటంకం అనమాట. ఇంకైతే వెళ్ళలేదనమాట. ఇంక ఈవినింగ్ ఆ టైంలో అయితే ఇట్లా చికెన్ పకోడా అయితే తెచ్చారండి. ఇంక మా బబ్లు చాలా బోర్గా ఫీల్ అవుతున్నాడు కదా, వాళ్ళు భయాలేదని. ఇంక వాడి కోసం అయితే చికెన్ పకోడా అయితే తెచ్చాడనమాట. చికెన్ పకోడా తెచ్చాలకు చాలా హ్యాపీ. చూసారా ఎలా ఎంజాయ్ చేస్తూ తింటున్నాడు. ఇంక ఈ అబ్బా కొడుకులు అయితే చేరుకొని తింటున్నారనమాట. ఇంక ఇది నెక్స్ట్ డే తీసినాను ఈ బ్లాగ్ అయితే. ఇంక మార్నింగే ఎలా అయినా ఇంక కొత్త ఇంటికాడికి వెళ్ళాలి, చూసుకోరావాలి. ఇంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు కూడా అస్సలు చూడలేదనమాట. అలాగే ఊరికి వెళ్ళిపోయాము అని చెప్పేసి మా హస్బెండ్ అయితే ఒక గంట సేపు లేయని అడిగానమాట. ఇంకా ఫైనల్లీ అయితే కొత్త ఇంటి దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నామన్నమాట. మేము ఎంతో కష్టపడి కట్టుకున్న కొత్త ఇల్లు అండి ఇది. కొద్దిగా మేము ఉండే చోటుకి కొద్దిగా 1 కిలోమీటర్ దూరంలో అయితే కట్టుకున్నాం అనమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడైతే. ఇప్పుడిప్పుడు ఇండ్లు అయితే కడుతూ ఉన్నారనమాట. ఫస్ట్ కట్టింది మేమే అనమాట ఇక్కడ ఇల్లు. అయితే మేము కొద్ది వరకే పని చేసామన్నమాట. ఇంకా చాలా వరకు పని అయితే ఉంది. ఫైనలీ మా కొత్త ఇంటికి అయితే వచ్చేసాను అనమాట. ఇదే మా కొత్తగా కట్టుకున్న మా ఇల్లు అనమాట. ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లు అనమాట. దీనికి ఎక్కువగా కష్టపడింది మా హస్బెండు, మా అత్త మామే అనమాట. మా ఆయన ఈ ఇల్లు కట్టడానికి డబ్బుల కోసం ఎంత కష్టపడ్డాడో, ఎక్కడెక్కడ లోన్లు తీసి చివరికి ఇక్కడ వరకు అయితే కట్టాడనమాట. మా అత్త మామ కూడా ఎంతో కష్టపడి రెయ్యింబొగులు ఇక్కడే పడుకొని ఈ ఇల్లునైతే ఈ విధంగా కట్టించారనమాట. చాలా అయితే కష్టమైందండి. కొన్ని రోజులైతే కరోనా వచ్చినప్పుడు అయితే ఇంటి పని ఆగిపోయిందనమాట. చాలా ఇబ్బంది పడ్డాము. ఒక మధ్యతరగతి కుటుంబంలో ఇల్లు కట్టాలంటే ఎంత కష్టమో కదా. నేనైతే ఈ ఇల్లు కట్టేటప్పుడు మా ఆయన కష్టాన్ని, ఇటు మా అత్త మామల కష్టాన్ని చాలా వరకు అయితే చూశాను. నేనైతే కష్టపడింది అయితే లేదండి. ఎందుకంటే మా డబ్బులు పెట్టేది మా హస్బెండ్ కాబట్టి, కట్టించేది మా అత్తమామ కాబట్టి వాళ్ళ కష్టం అయితే ఎక్కువగా ఉండిందనమాట. వాళ్ళ కష్టాన్ని నేను అలా చూస్తూ ఉన్నాను. అప్పుడు అనిపించింది అనమాట నాకు, డబ్బులు లేకపోతే ఇల్లు కట్టడం చాలా కష్టమని. అయినా ఫైనలీ అయితే ఇంతవరకు అయితే మా ఇంటిని ఇలా కట్టుకున్నామండి. ఇలా చుట్టూ ఈ కమ్ములు అయితే అల్లిచ్చేసామన్నమాట. ఎందుకంటే ఎక్కడెక్కడో ఎవరెవరో వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు కూర్చొని వెళ్ళరనమాట. కూర్చున్న తర్వాత బాటిల్స్ తెచ్చి అక్కడ పగలగొట్టేసి వెళ్తూ ఉంటారు. చాలా గలీజ్ చేస్తూ ఉన్నారనమాట. అందుకే ఇట్లా చుట్టూ పెహరీ గోడకైతే కమ్మ అయితే అల్లిచ్చేసారనమాట. ఫైనలీ మా ఇల్లు అయితే ఇదనమాట. మేము ఇంకా పని అయితే చాలా వరకు అయితే ఉందండి. ఇంకా ఒక 5 lakhs పెట్టుకొని పని చేసే అంత పని ఉందన్నమాట. ఇలా జస్ట్ ఇలా కట్టుకొని ఇలా పెట్టేసాము. ఇంకా చుట్టుపక్కల అంతా బాగా ఇండ్లు కట్టుకున్న తర్వాత ఈ ఇల్లునైతే ఇంకా బాగా కడదామని చెప్పేసి ఇంతవరకు అయితే కట్టి ఆపేసామన్నమాట. 2 BHK ఇది మాత్రం చాలా బాగా ప్రశాంతంగా ఉంటుందండి. మేమైతే ఎంతో ఇష్టంగా కట్టుకున్నాం అనమాట. ఈ ఇంటి చుట్టూ ఇప్పుడు కొత్తగా ఇండ్లు అయితే కడుతూ ఉన్నారనమాట. ఇంతకుముందు ఈ ఇంటి గురించి నేను హోమ్ టూర్ కూడా చేశానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అప్పుడు చూపించేటప్పుడు మాత్రం ఈ చుట్టుపక్కల అయితే అప్పుడు ఇండ్లు ఎవరు కట్టలేదన్నమాట. ఇప్పుడైతే కడుతున్నారు. ఒక 4-5 ఇండ్లు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కడుతున్నారనమాట. అయితే ఇక్కడైతే ఇంటింటికి బోరు వేసి కడుతున్నారండి. చూడండి చుట్టుపక్కల అయితే చాలా చెట్లు ఉంటాయన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అసలు సమ్మర్లో అయితే ఎంత బాగుంటుందో ఇక్కడైతే. చాలా చల్లగా చాలా బాగుంటుంది అనమాట. ఫైనలీ మా ఇల్లు అయితే ఇదన్నమాట. ఎలా ఉందో కామెంట్ చేయండి. మా బబ్లుకి ఎక్కడికి వచ్చినా తినేది ఉండాలన్నమాట. ఇంక ఇక్కడికి వచ్చి తినేది కావాలి అని అడుగుతున్నాడు. ఇంక ఇక్కడ ఏముండాయి చెప్పండి, అంగిళ్ళు కూడా లేవన్నమాట కొనిచ్చేదానికి. ఇంక ఎక్కడికి వచ్చినా తినేది కావాలని అడుగుతూనే ఉంటాడు. ముళ్ళు ఉంటాయి, గుచ్చుకుంటాయి, చేతికి గుచ్చుకుంటాయి. ఏం గుచ్చుకోలేదా? అయితే పట్టుకో చేతితో గట్టిగా. గుచ్చుకోలేదా? బబ్లు టచ్ మీ ప్లాంట్ ఇదో అదో అట్లను మనం అట్లను చెట్టుని అక్కడ అట్లను
ఇది ఇక్కడ గుచ్చుకుంటాయి అను ఆకుని గుచ్చుకుంటాయి అని చెప్తానే ఉండ ఇలాను అద్దు అద్దు ముడుచుకునే నెజుడు అట్లా పట్టుకుంటే చాలు ఇక్కడ పట్టుకోమ్మా ఇక్కడ పట్టుకో అద్దు అద్దు చూసినావా నువ్వు తాకు నన్ను ఎందుకు కదిపిస్తా చూసావా ఇక్కడ ఉండదు దాకు చూసినావా ముడుచుకునేసింది మళ్ళీ కొంచెం దాని తర్వాత వచ్చేస్తుంది దీని పూలు ఎంత బాగుంటాయి చూడబ్బా టచ్ మీ ప్లాంట్ పూలు చూడు ఎంత బాగున్నాయో బాగున్నాయి పోదాము చేస్తారా పండగ అయిన తర్వాత ఆ 2 స్టార్ట్ చేస్తారా మీ మామూలు ఇంకా స్టార్ట్ చేయలేదు నెక్స్ట్ మంతా ఇది రోడ్డేలే ఇంకా ఒక 3 ఇయర్స్ పడుతుంది 4 ఇయర్స్ పడుతుంది దానికి ఆపోజిట్గా కాలనీ ఇల్లు పడుతుంటాయి కదా ఒక్కడ కాలనీ ఇల్లు పడుతుంటాయి ఇక్కడంతా బాగా సదరం చేసినారు వీళ్ళ ఎవరో ఇల్లు కడతాండారా ఇంటింటికి బోర్ వేసేసినారు ఇంటింటికి బోరు కుక్క చూడే కుక్క వస్తాను చూడరే బబ్లు కుక్క దానికి ఏం లేదు ఏముండదే కుక్కలు వచ్చేస్తుంది పాప మీరు వెళ్ళిపోతే నేను వస్తా బండి సరేనే బబ్లు రా ఇంక పోదాం రా ఇంటికి సరే రా పదాం రా మనం నడుచుకుంటే రోడ్లోకి పోదాం రా డాడీ బండి ఎత్తుకుని వస్తాలేరా రామ్మా ఆ కుక్కని వెనకంటే మెరుగుతుకుంటా వస్తుంది పదాం రా మనం రోడ్లోకి వెళ్ళిపోదామా డాడీ వస్తారు మళ్ళా మళ్ళా చెప్పు ఈరోజు మా అమ్మ రాగి సంగటి చికెన్ చేసిందే మళ్ళా నేను రాగి సంగటి చికెన్ కర్రీ చేయలేదు కదరా ఈరోజు రాగి సంగటి చికెన్ కర్రీ చేయలేదే యాడ్ చేసినాను తెల్లరాలకు మీ అమ్మ చేసి పెట్టిందేమే ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. నెక్స్ట్ వ్లాగ్ అయితే చాలా బాగుంటుందండి. కనుమ పండుగ వ్లాగ్ అయితే తీస్తున్నాను. ఈ పండుగ అయితే మా ఊర్లో చాలా బాగా చేస్తారండి. ఎద్దల పండుగ అంటారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి. నెక్స్ట్ వ్లాగ్ అయితే పెడతానన్నమాట. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.